హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 6800+ వేకెన్సీస్తో మరొక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు తెలుగులోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో దట్ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్కి సంబంధించిన 11 బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల యొక్క రిక్రూట్మెంట్ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మీరు రేపటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్డ్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి మనకి రాష్ట్రాల వారీగా వేకెన్సీస్ అయితే ఆ పర్టికులర్ 11 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 11 బ్యాంకుల్లో కలిపి 99 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఎక్స్ సర్వీస్ మెన్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎస్సీ క్యాండిడేట్స్కి 17, ఎస్టీ క్యాండిడేట్స్కి 0, ఓబీసీ క్యాండిడేట్స్కి 0, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 6, జనరల్ క్యాండిడేట్స్కి 76 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 99 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 209 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 209 వేకెన్సీస్లో జనరల్ క్యాండిడేట్స్కి 140 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 19 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 32, ఎస్టీ క్యాండిడేట్స్కి 7, ఎస్సీ క్యాండిడేట్స్కి 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 23 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి రాష్ట్రాల వారీగా వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అన్ని రాష్ట్రాలు కలుపుకొని 6800+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే రేపటి నుంచి మీరు జూలై 21వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ అక్టోబర్లో ఉంటుంది. మెయిన్స్లో మంచి మార్క్స్ వచ్చి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి ఏప్రిల్ 2023లో ఉంటుందని ఇక్కడ మనకి డేట్స్లో ఇవ్వడం జరిగింది. సో రేపటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 33 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వారికి 31 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వీరితో పాటు మనకి ఇక్కడ కొత్తగా విడోస్, డివోర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి సపరేట్గా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఏజ్ కన్సెషన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్ ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఈ పర్టికులర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 35 ఇయర్స్ వరకు జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 38 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 40 ఇయర్స్ వరకు వీరికి విడో అండ్ డివోర్స్ ఉమెన్ అండ్ ఉమెన్ సెపరేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ విధంగా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే తేదీ నాటికి మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ద క్యాండిడేట్ మస్ట్ పొసెస్ వ్యాలిడ్ మార్క్ షీట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ దట్ హీ ఆర్ షీ ఈజ్ ఏ గ్రాడ్యుయేట్ ఆన్ ద డే ఆర్ హీ ఆర్ షీ రిజిస్టర్ అండ్ ఇండికేట్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ గ్రాడ్యుయేషన్ వైల్ రిజిస్టరింగ్ ఆన్లైన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్కి సంబంధించి మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించి మెన్షన్ చేయాలి. కాబట్టి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వారే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ లిటరసీకి సంబంధించి కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సర్టిఫికేట్
or diploma or degree in computer operations or language or should have studied computer or information technology as one of the subjects in high school or college or institute అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మీకు ఖచ్చితంగా లిటరసీ అనేది వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. దీనితో పాటు ప్రొఫిషియన్సీ ఇన్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏ స్టేట్కి అయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన తెలుగు భాష రావాలి, తమిళనాడుకి అప్లై చేసుకుంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన తమిళ్ రావాలి. ఈ విధంగా లోకల్ లాంగ్వేజ్ కూడా మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీనితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు అయితే ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 30, 35 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఇస్తారు. మనకి ఇక్కడ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది 20 మినిట్స్ చొప్పున. సో ఆ టైమింగ్లోనే మీరు ఆ పర్టికులర్ క్వశ్చన్స్ని అయితే అటెంప్ట్ చేయాలి. సో టోటల్గా 60 మినిట్స్లో మీరు క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వారిని మెయిన్స్కి తీసుకోవడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని చెప్పేసి ఈ 4 సెక్షన్స్ నుంచి టోటల్గా 190 క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ మనకి 200 మార్క్స్ అయితే ఉంటుంది. 160 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్స్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగానే మీ యొక్క సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట, ఫైనల్ సెలక్షన్. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మీరు చక్కగా తెలుగులోనే రాసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని లాంగ్వేజెస్లో రాసుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వారైతే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు భాషలో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అదే తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులు చూసుకున్నట్లయితే తెలంగాణకు వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ భాషలో కూడా మీరు ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు. సో మీరు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ మీకు నచ్చినటువంటి, మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో రాసుకోవచ్చు అనమాట. మనకి ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఆ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ప్రిలిమ్స్లోనూ ఉంటుంది, మెయిన్స్లోనూ ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ అనేది జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఎలా అప్లై చేయాలి అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఐబీపీఎస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్లో మీరు రేపటి నుంచి 21 జూలై లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి సంబంధించి మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మీరు ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా మీరు పేపర్ మీద రాసి దీనికి సంబంధించి మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ 4 డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాలి. మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 175 రూపీస్, ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసి 850 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వారికి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇక్కడ సెంటర్స్ అయితే ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామినేషన్కి చూసుకున్నట్లయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం మనకి ఇక్కడ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా తెలంగాణ వారికి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ తెలంగాణలో ప్రిలిమ్స్కి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ పాత 4 జిల్లాలు ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్కి హైదరాబాద్ ఒక్కటే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి మీరు వచ్చే నెల 21వ తేదీలోపు రేపటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.